హలో అందరికీ. ఫస్ట్ నేనైతే నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తా. నా పేరు వచ్చేసి సందీప్. నేను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా. ఇంకా టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వచ్చేస్తా. నేనైతే యూట్యూబ్లో పైథాన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నా. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా కోర్స్ని ఫాలో అవ్వండి అనే దానికన్నా ముందు మీరు ఎందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ నా కోర్స్ ఫాలో అవ్వాలనే దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చేస్తా. ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నా ఐడియాలజీ ఎలా ఉందంటే, మనం యూట్యూబ్కి వచ్చి పైథాన్ కోర్స్ చేసామా, నెక్స్ట్ జావా కోర్స్ చేసామా అయిపోయింది అన్నట్టు ఉండకుండా, ఎవరైతే నన్ను నమ్మి నా కోర్సెస్ ఫాలో అవుతారో వాళ్ళందరి కోసం ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నా. అండ్ ఈ కమ్యూనిటీలో జాయిన్ అవడం వల్ల యూజెస్ ఏంటంటే, మన కమ్యూనిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకరికొకళ్ళు ఐడియాస్ షేర్ చేసుకుంటారు. అంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోటు ఉంటారు. సపోజ్ మీరు ఎవరైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, మీకు డౌట్స్ ఉంటాయి నెక్స్ట్ ఏ కోర్సెస్ చేయాలి అండ్ నా కోర్సెస్ ఎక్కడ నేర్చుకుంటే బెస్ట్ అనే డౌట్స్ ఉంటాయి. సో మీరు ఆ డౌట్స్ అన్ని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే మన కమ్యూనిటీలో థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ దాటొచ్చి ఉంటారు. సో వాళ్ళైతే మీకు మంచిగా గైడ్ చేస్తారు. మీరు ఇక్కడ నుంచి నేర్చుకుంటే మీకు కోర్స్ బాగుంటుంది అనే ఒక గైడెన్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే పైథాన్ కోర్స్ మీరు చేస్తున్నప్పుడు మీకు కొన్ని చోట్ల కోడ్ రన్ అవుతుంది, అంటే ఎర్రర్ వస్తుంది. దాన్ని మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే మీకు అది కరెక్ట్ రాదు. సో మీకు ఎక్కడైతే కోడ్ రన్ అవ్వట్లేదో ఆ కోడ్ తీసుకొచ్చి మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఆల్రెడీ ఎవరైతే ఆ వీడియో చూసుంటారో మీకు ఎర్రర్ రెక్టిఫై చేయడం చేస్తారు, లేదా నేనే డైరెక్ట్గా మీకు ఎర్రర్ రెక్టిఫై చేస్తా. నెక్స్ట్ మీరు కోడింగ్ ఎలా నేర్చుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ మీరు అసలు కోడింగ్ అంటే అదేదో పెద్ద భూతంలో చూడడం మానేయండి. కోడింగ్ అంటే చాలా ఈజీ. అసలు మీరు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ పెడితే కోడింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే నేను కోడింగ్లో కన్సిస్టెంట్గా ఉండడానికి ఫాలోయింగ్ మెథడ్స్ చెప్తా చూడండి. ఫస్ట్ మీరైతే ఇది మైండ్లో పెట్టేసుకోండి. మీరు యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ ఏం తెలియదు, దానికి మీరే మాస్టర్. మీరు ఏదైతే చెప్తారో అది ఆ పని అది చేస్తుంది. సో కోడింగ్ కూడా అలానే. మీకు కంప్యూటర్కి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ల్యాప్టాప్ అనేది ఆ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ తీసుకోండి. అదేమో ఆటోమేటిక్గా ల్యాప్టాప్ దాన్ని డెవలప్ చేయాలి. ఒక డెవలపర్ కోడ్ రాస్తే అది వెబ్సైట్ అట్లా డెవలప్ అవుతుంది. సో మీరు అది ఓపెన్ చేసి చూడండి ఒకసారి. అక్కడ బటన్స్ క్లిక్ అవ్వడం, వాటి యానిమేషన్స్ అవన్నీ చూడండి. ఆ యానిమేషన్స్ చూసి ఆ యానిమేషన్స్ ఎలా పెట్టాడో ఆలోచించండి. సో అలా చేస్తుంటే మీకు పక్కా కోడింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ మీరైతే ఏఐ గురించి అసలు భయపడకండి. ఏఐ వచ్చేస్తుంది, జాబ్స్ రిప్లేస్ అయిపోతాయి అని అయితే అసలు ఆలోచించకండి. మీరైతే స్కిల్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు స్కిల్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక ఏఐ టూల్స్ వాడుకుని మీ వర్క్ ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చేసుకోవచ్చో ఆలోచించండి. అలా చేస్తే మిమ్మల్ని ఏఐ కూడా రిప్లేస్ చేయదు. సో రేపటి నుంచి అయితే మన ఛానల్లో పైథాన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, మీ దగ్గర మొబైల్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. అండ్ మీరు క్లాసెస్ వింటున్నప్పుడు నోట్స్ రాసుకుంటూ నేను చెప్పిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తూ ఉండండి. అలా చేస్తే ఈ కోర్స్ ఎండ్ అయ్యేసరికి మీకు పైథాన్ ఎందుకు రాదో నేను కూడా చూస్తాను. సో రేపటి నుంచి అయితే పైథాన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన తెలుగు కోడింగ్ కమ్యూనిటీలో మెంబర్ అయితే అయిపోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.